హిందూ సాంప్రదాయంలో ఆవు చాలా పవిత్రమైనదిగా కీర్తించబడింది. శ్రేయస్సు, సంతానోత్పత్తి మరియు శక్తికి చిహ్నంగా గోమాత పరిగణించబడుతుంది. నేటి సమాజంలో కొందరు ఏదో విధంగా గోవులను వధిస్తూనే ఉన్నారు. కానీ కొందరు మాత్రం గోవు తమ ఉనికిలో భాగంగా, తమ కుటుంబంతో సమానంగా చూస్తూ, దానికి అన్ని రకాల సేవలు చేస్తూ, తమ పిల్లల వలె భావిస్తూ గో సంతతిని పోషిస్తూ ఉంటారు. మరికొందరు గోవులను కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెబుతూ, గోవుకు మనిషికి చేసే సంస్కారాలను చేస్తూ తమలో భాగం చేసుకుంటారు. అలాంటి ఓ సంఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో శుంకపాక తార, నర్సయ్య దంపతులు తమ ఇంట్లో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆవు గత 21 రోజుల క్రితం దూడకు జన్మనివ్వగా వారి కుటుంబ సభ్యులతో కలిసి దానికి ఘనంగా బారసాల నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణాష్టమిని పురస్కరించుకొని వారి మనుమలు, మనుమరాళ్లు కృష్ణుడు గోపికమ్మ వేషాలు ధరించి కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. కృష్ణాష్టమి రోజు తమ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఆవు దూడలకు బారసాల చేసి దాన్ని గొప్ప వేడుకగా నిర్వహించారు. తమ ఇంటికి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే వరంగా వచ్చాడని, గోసంతతి మధ్య కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. పిల్లలు టికెట్ చూడు ఫ్రూట్ కనిపిస్తుంది. నవ్వురి, స్మైల్, అందరూ పళ్ళు కనిపించాలి, పళ్ళు కనిపించాలి. బోయినపల్లి గ్రామంలో మా ఇంట్లో మా ఆవు గత 21 రోజుల క్రితం ఒక కోళ్ళకు జన్మనిచ్చింది. అయితే అది పేనా సండే అంటే 27th రోజు ఆవు ఈనింది. ఈరోజు శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా ఇదే రోజు మా ఆవుకి 21 రోజు నిండింది. కాబట్టి ఈరోజు మా ఆవుకు బారసాల చేయడం జరిగింది. ఆ బారసాల కార్యక్రమానికి మా బిడ్డలు, మా అల్లుండ్లు, మన్మలు, మన్మరాన్లు అందరూ కూడా వచ్చి వాళ్ళ కోరిక మేరకే ఈరోజు మా ఆవుకి బారసాల చేయడం జరిగింది. దానికి కొత్త వస్త్రాలు ఇచ్చి పరమాన్నం వండి దానికి నైవేద్యంగా పెట్టడం జరిగింది. ఈరోజు శ్రీకృష్ణుడికి ఏదైతే పాలు, పెరుగు, ఆవులు, లాగెలు ఎట్లయితే ఇష్టం ఉంటాయో ఆ కోరిక మేరకే ఈరోజు మా ఆవుకు బారసాల చేయడం జరిగింది. అలాగే మా ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. మా మనుమలు, మన్మరాన్లు, గోపికలు మరియు శ్రీకృష్ణుని యొక్క వేషాధారణలతోటి ఘనంగా మా ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.